సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు. రేణిగుంట, ఎర్రగుంట, మాసానుకుంట చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో కలెక్టర్ స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. చెరువుల కట్టెలు దెబ్బతినకుండా తక్షణ మరమ్మతులు చేపట్టాలని, నీరు సవ్యంగా పారేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాగులు, చెరువులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా సమీకృత కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అత్యవసర సహాయం కోసం 08455276155 నంబర్ను అందుబాటులో ఉంచారు. ఆరోగ్యపరంగా ఇంటింటికి జ్వర సర్వేలు నిర్వహించాలి. గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు సమృద్ధిగా ఉండాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటి నిల్వలు తొలగించాలి. దోమల మందు పిచికారీ, ఆయిల్ బాల్స్ వదలటం తప్పనిసరని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా ప్రతిరోజు నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని, నీటి ట్యాంకులను క్లోరినేట్ చేయాలని సూచించారు. వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినకుండా ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖలు వెంటనే తనిఖీలు నిర్వహించాలని, రహదారుల్లో ఏర్పడిన గుంతలను 48 గంటల్లోపే పూడ్చాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ జయరాం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు మట్టి పోసుకుంటాం మెల్లమెల్ల ఇల్లు అది కూడా లోపలికి వెళ్ళి కట్టుకొని చుట్టూ కాంపౌండ్ లాగా ఇప్పుడు రాలేవు మేడం. నిన్న వచ్చినాయా? మొన్న నుంచి వస్తున్నాయి. మొన్న వారం రోజులు రాలేము, 2 రోజుల నుంచి మొన్నదాకా ఏమి హెల్త్ కానీ ఇట్లా ఇష్యూస్ లేవు. హౌసింగ్ బోర్డు వల్ల చాలా సంవత్సరాలు హౌసింగ్ బోర్డు వల్ల ఎప్పుడన్నా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా పంటకు అవసరం ఉన్నప్పుడు తీయమంటారు మేడం. మనము బ్రేక్ కావాలని ఇప్పుడు టెంపరీగా 2-3 రోజులు ఉన్నాం. ఛానల్స్ లాగా ఏం లేదు. వాటర్ ఎంత వచ్చింది మేడం? ఇది మాసానికి ఉంటుంది ఆల్మోస్ట్. నేను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.